హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము 95 ఎపిసోడ్కి అడుగు పెడుతున్నాం. ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానందేవి గారికి, భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మని కృతజ్ఞతలు చెప్పుకుంటూ అద్భుతమైన శ్లోకంలోకి మనం అడుగు పెడదాం. భగవద్గీత 12వ అధ్యాయము 17వ శ్లోకము. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్య మే ప్రియః. చిన్న చిన్న పదాలతో పలికిస్తాను, శ్రద్ధగా పలకండి మై డియర్ ఫ్రెండ్స్. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్య మే ప్రియః. తాత్పర్యమేమనగా, ఎవరు సంతోషానికి, ద్వేషానికి, దుఃఖానికి, ఆశకు, శుభ అశుభాలకు అతీతుడో అటువంటి భక్తుడు నాకు మిక్కిలి ప్రియమైనవాడు. ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ప్రియమైన భక్తుడు అని మనం అనిపించుకోవాలి అంటే మనకు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏమి ఒకసారి చూద్దామా మై డియర్ ఫ్రెండ్స్. తాత్పర్యము, ఎవరు సంతోషానికి, ద్వేషానికి, దుఃఖానికి, ఆశకు, శుభ అశుభాలకు అతీతుడో అటువంటి భక్తుడు నాకు మిక్కిలి ప్రియమైనవాడు. మరి మనము ఆ స్థితికి చేరాలి అంటే శుభం జరిగినా, అశుభం జరిగినా, దుఃఖం ఉన్నా, ఆశ ఉన్నా, నిరాశ కలిగినా, మరి అంతేకాకుండా సంతోషము కలగొచ్చు, దుఃఖం కలగొచ్చు, బాధ కలగొచ్చు, అనారోగ్యం కలగొచ్చు, అవమానం కలగొచ్చు, ఏది జరిగినా అన్నిటికీ అతీతుడుగా అయ్యి భగవంతుడి పట్లే భక్తి శ్రద్ధలు కలిగితే వాడు నాకు మిక్కిలి భక్తుడు అంటున్నాడు. అతీతుడు, వాటన్నిటికీ అతీతుడు అంటే వాటిని అన్నిటిని పట్టించుకోకుండా జీవించేవాడు. ఎంత నష్టం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత అవమానం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత అనారోగ్యం వచ్చినా అన్నిటికీ అతీతుడో అంటే వాటిని ఏమిటిని అయ్యో నాకు ఇంత బాధ వచ్చిందని బాధపడకుండా, ఏడవకుండా ఉన్న అటువంటి భక్తుడు నాకు మిక్కిలి ప్రియమైన వాడు. ఎవరుంటారు మేడం అలాంటి వారు అని ఆత్మజ్ఞానులు కాదు, కొద్దిగా ప్రాపంచికతతో ముడిపడిన వాళ్ళకు ఖచ్చితంగా నేను కూడా ఒకప్పుడు ఆ స్థితిలో నుండి భలే చెబుతారు అని అనిపించేది. మరి అదే రమణ మహర్షికి శరీరానికి పుండైన వస్త్రము, ఆయన కట్టుకున్న వస్త్రము చినిగిపోతే కొత్త పంచె తెచ్చిస్తే వద్దు నాయన నేను రుణపడి ఉండలేను, ఆ పంచెలో నుంచి చివరలా ఒక పోగు తీసి ఆ పోగును ఆ పెద్దగా ఆ అడవిలో ముళ్ళులు ఉంటాయి కదా వాటిని తుంచి ఆ ముళ్ళుతోనే కుట్టుకునేవాడు. అంటే సూదికి కూడా రుణపడనటువంటి స్థితిలో ఉండేవాడు. మరి లేరంటారా ఇలాంటి వాళ్ళు? ఎంతోమంది ఉన్నారు. అవి తర్వాత మనము ముందుకు చెప్పుకుందాము. ఎప్పుడు చెప్పుకున్న ఉదాహరణలు అయినప్పటికీ మరి ఎన్నిసార్లు చెప్పుకున్నా మనము వాళ్ళందరూ మనకు ఒక రోల్ మోడల్స్. ఇప్పుడు ఎవరో ఒకరు మనకు ఉదాహరణగా నిలవాలే కదా. నా వల్ల కాదు, నా వల్ల కాదంటే ఎవరు? మరి అటువంటి స్థితిలో ఉన్నవారు ఉన్నారు కదా. ముక్తి పొందినవారు భక్తి మార్గంలోనో, లేకపోతే నామకీర్తనల రూపంలోనో, ధ్యానం రూపంలోనో, మొత్తానికి అనేక మార్గాలు అని చెప్పుకున్నాం. గమ్యం ఒకటే, మార్గాలు అనేకం. ఏ మార్గంలో ఉన్నా ఏదైతే వారు తెలుసుకున్నారో అదే విధంగా జీవించారు, ఆ సత్యాన్ని ఆకలింపు చేసుకున్నారు, ముక్తి పదం పొందారా లేదా? మనం ఏ దారిలో ఉన్నామని తెలుసుకోవాలి కదా. అదైనా సరిగ్గా నడవాలనా వద్దా? నడవాలి కదా. మరి ధ్యాన వివరణకు వస్తే మన లోపల మనం సరి చేసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యాన వివరణ, కోరినది పొందినప్పుడు, ఏదైతే కోరుతావో అది పొందినప్పుడు, అయిష్టమైనది పొందనప్పుడు, నీకు ఇష్టం లేదు, పలానది విషయం ఇష్టం లేదు, నువ్వు పోలీస్ అవ్వడం ఇష్టం లేదు, ఎగ్జామ్లో ఫెయిల్ అయినావు, హ్యాపీ, ఓకే, పొందనప్పుడు సంతోషం కలుగుతుంది. అంతే కదా మేడం, అది కరెక్ట్గా చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. ఏమని? కోరినది పొందినప్పుడు. ఇంట్లో వాళ్ళు నీకు పెళ్ళి చేసేస్తాం అంటే లేదు, నేను ఐఐటి పోవాలి, నేను మంచి జాబ్ కొట్టాలి, నువ్వు అనుకున్నట్లు వెళ్ళవు, జాబ్ మంచి సీట్ వచ్చింది, మంచి కాలేజ్ సీటు ఫ్రీగా వస్తే అమ్మ నాయన కొద్ది పోస్ట్ పోన్ చేస్తారు కదా. మంచి జాబ్ వచ్చింది, అనుకున్నది కోరినది ఏమైంది? కోరినది పొందినావు, వెరీ గుడ్, టిక్. అయిష్టమైనది పొందినప్పుడు, పెళ్ళి వద్దు అన్నావు, సరేలేని డ్రాప్ అయిపోయినారు, ఏమవుతుంది? సంతోషం కలుగుతుంది. కోరినది పొందనప్పుడు
నేను బాగా చదువుకోవాలా, ఉన్నతంగా ఎదగాల అనుకున్నావు, నీకు ఇంట్లో సహకరించలేదు, అప్పుడు కోరినది పొందనట్లే కదా లెక్క, పొందలేదు. వద్దనుకున్నది వచ్చినప్పుడు, పెళ్ళి వద్దురా బాబో ఇప్పుడు వద్దు, నేను ఈ భవబంధాల్లో చిక్కుకోను, నేను నా కాళ్ళ మీద నిలబడాలి అనుకుంటే ఏం చేస్తారు? వద్దనుకునేది వచ్చినప్పుడు. లేదా నేను వ్యాపారం చేయాలనుకుంటారు అబ్బాయిలు, లేదు చదువుకునే తీరాలా అన్నప్పుడు ఏమనిపిస్తుంది? దుఃఖమే కదా వచ్చేది, దుఃఖం కలుగుతుంది. ఈ విషయాలు మాకు తెలుసు, దీంట్లో మనం ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది ఏముంది అని మనం అనుకుంటాం. కానీ పత్రి సార్ మనకి అర్థమయ్యే విధంగా చెప్పడం కోసము కొన్ని మొట్టమొదటగా ఫస్ట్ అడుగులు ఎలా వేస్తాడు, మనకు అర్థమైనటివి చెప్పి తర్వాత మనకు అర్థం కానివి చెప్తాడనమాట. చూద్దాం మాస్టర్స్. ఇష్టం లేని మనుషుల మీద, ఇష్టం లేని విషయాల మీద, కష్టతరమైన పరిస్థితులపైన ద్వేషం కలుగుతుంది. అంతే కదా, ఇష్టం లేదు మనుషులు, పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, ఆ భర్త అప్పుడు ఎలా కనిపిస్తాడు? అయిష్టుడిగా కనిపిస్తాడు. భార్య పెళ్లి చేయడం, ఆ అమ్మాయి నాకు ఇష్టం లేదు ఆ అబ్బాయికి, ఎలా కనిపిస్తుంది? అయిష్టం. ఎప్పుడే కాదు, ఎన్ని ఏండ్లు అయిపోయినా కూడా నాకు నువ్వు ఇష్టం లేదు, పలానా వారిని ప్రేమించిటని వారు ఓపెన్గా చెప్తుంటారు. మా మేనమామ బలవంతంగా గడబెట్టాడు, మా నాన్నకు బుద్ధి లేదని కూడా చెప్తూ ఉంటారు. మరి ఇష్టం లేని మనుషుల మీద, ఇష్టం లేని విషయాల మీద, పెళ్ళి ఇష్టం లేదు, పెళ్ళి ఆ విషయం ఇష్టం లేదు, సరదాగా ఉండరు, మంచిగా మాట్లాడరు, ఈ అమ్మాయి తల్లిదండ్రులు వచ్చినా పలకరియరు, పోనీ ఈ అమ్మాయికి ఈ అబ్బాయి ఇష్టం లేదనుకో, వాళ్ళ అమ్మ నాన్నని గౌరవించరు, మరి ఇష్టం లేని పరిస్థితులే కదా. చూడండి, కష్టతరమైన పరిస్థితులపైన ఆ జీవితం ఎలా గడుస్తుంటుంది? కష్టతరం. ఒకరికొకరికి ఇష్టత లేదు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, నచ్చనిది చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుంది. అప్పుడు ఏం కలుగుతుంది? ద్వేషం కలుగుతుంది, కోపం కలుగుతుంది. అదే కదా ఇక్కడ చెప్తున్నారు. ఓకే, ఇది కావాలి అది కావాలి అన్ని కోరికలే ఆశలు. నేను జాబ్ కావాలి, పలానా జాబే కావాలి, పలానా ఇండస్ట్రీలోనే కావాలి. కొంతమంది చూడండి, ఎంసెట్ రాస్తారు, ఐఐటి రాస్తారు, ఎన్ఐటి రాస్తారు, ఈ 3 రాస్తారు. అందరికీ ఎక్కడికి ఆశ ఉంటుంది? ఐఐటి మీద ఆశ ఉంటుంది. కొంతమంది ఎంసెట్ ర్యాంక్ తెచ్చుకుని నాకు ఇష్టం లేదు అంటారు, కనీసం ఎన్ఐటి అన్నా రాలేదు అంటాడు. పోనీ ఎన్ఐటి తెచ్చుకున్నవాడే హ్యాపీగా ఉన్నాడా? ఐఐటి రాలేదు అంటాడు. పోనీ ఐఐటి తెచ్చుకున్నవాడైనా హ్యాపీగా ఉన్నాడా? మంచి కాలేజ్లో రాలేదు అంటాడు. మంచి కాలేజ్ తెచ్చుకున్నవాడైనా హ్యాపీగా ఉన్నాడా? ఫారిన్లో చదివిందాల్సింది అంటారు. ఎందుకంటే మా బంధువుల్లో ఉన్నారు ఇలా పిల్లలందరూ. ఆ అబ్బాయి ఇక్కడ మంచి కాలేజ్లో చదివాడు. ఒకసారి ఎప్పుడో కలిసినప్పుడు, వదిన తప్పు చేశారు అంటే తన ఒక అనుభవాన్ని చెప్పాడు, తప్పు పట్టడం కాదు అక్కడ. ఇక్కడ కాదు, మనం ఈడ కాలేజీలో చదివి గొప్ప కాలేజ్ అనుకుంటున్నాము ఇంజనీరు, అక్కడ ఏంటికి పనికిరాదు ఈ కాలేజు, పలానా పలానా కాలేజీలో పలానా పలానా యూనివర్సిటీల పేర్లు చెప్పాడు అలా చదవాలి అని అనేసి. చూసారా, మనిషికి ఎప్పుడు ఏది ఉన్న దాంతో తృప్తి పడడు. మరి అదే ఇక్కడ చెప్తున్నారు, ఇది కావాలి అది కావాలన్న కోరికలే ఆశలు, శుభం అశుభం ఈ రెండిటిని వదిలేసిన వాడు శుభాశుభ పరిత్యాగి. శుభాశుభ పరిత్యాగి అంటే ఏమి? శుభాన్ని అశుభాన్ని. ఇప్పుడు అమ్మాయికి చదువొద్దు పెళ్లి చేసుకో అన్నారు, ఆ అమ్మాయి సరేలే కొద్ది బాధపడుతుంది, బాధపడకుండా ఎలా ఉంటుంది? సరే నాకు ఇదే ప్రాప్తము అనుకొని తల్లిదండ్రులు పెంచిన విధానం ప్రకారము తల వంచుతుంది. అత్తగారింట్లో మంచిగా పని చేస్తూ, అందరికీ కావాల్సిన సపర్యలు చేస్తూ, భర్తను గౌరవిస్తూ, భర్తను ప్రేమగా చూస్తూ, అందరితో శబాష్ అనిపించుకున్నప్పుడు ఎలా ఉంటుంది ఆ అమ్మాయి జీవితము? అర్థం చేసుకుంది, ముందు ఆకలింపు చేసుకుంది. వాళ్ళు నచ్చినారో నచ్చలేదో అమ్మాయిని కష్టపెడుతున్నారో పక్కన పెట్టి, ముందు ఈ అమ్మాయి ఏం చేసుకుంది? ఆకలింపు చేసుకుంది ఆ జీవితాన్ని. శుభమైన అశుభమైన ఈ రెండిటిని వదిలేసిన వాడు శుభాశుభ పరిత్యాగి. అలాంటి జీవితమే మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పుకోవాల్సింది సతీ సక్కుబాయి జీవితం. ఆ అమ్మకు చక్కగా పెళ్లి చేసేశారు, భర్త మంచివాడే, అత్త ఏం చేసింది? రాచి రంపాన పెడుతుంది, బాధ పెడుతుంది, అన్నము కూడా పెట్టకుండా పని చేపిస్తుంది. ఆ పని కూడా ఎట్లా? ఒక 30 మంది మనుషులు దంచుతారు కదా వడ్లు, అట్లాంటి బియ్యం పోసి ఇసురుతారు కదా, ఒక 10 మంది చేసే పని. సామాన్లు ఉంటాయి కదా, ఏదో పెళ్ళిళ్ళు చేస్తారు చూడు, అంత పెద్ద పెద్ద అని పాతవన్నీ తోమిచ్చి కడిగి తుడిచిపెట్టు అని వేస్తుంటుంది. అంటే ఊరికి ఉండడం ఇష్టం లేదు. ఆమె చేసి 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 ఎలా అయిపోతుంది? నిస్సత్తువ అయిపోతుంది కదా. మరి శుభంగా ఉందా? లేదు. శుభంలోనైనా అశుభంలోనైనా పెళ్లి చేసుకుంది, భర్త మంచివాడు, ఆయనను గౌరవిస్తుంది, దైవంగా భావిస్తుంది, అది శుభం. అత్త బాధ పెడుతుంది, కష్టపెడుతుంది, కన్నీళ్ళ పాలు చేస్తుంది, అశుభం. తెలిసిన ఇతిహాసం కదా, ఇలాంటి మన అందరి జీవితాల్లో ఉంటాయి. ఓకే, శుభ అశుభంలోని రెండిటిని వదిలివేసిన వాడు శుభాశుభ పరిత్యాగి. ఆమె వీటిని శ్రీకృష్ణ పరమాత్ముడు ఆమెకు భక్తుడి, భయంకరమైన భక్తురాలు.
కృష్ణ కృష్ణ కన్నయ్య కన్నయ్య అని మురిసిపోతూ ఉంటుంది. ఎంత బాగుంటుందో ఆ యొక్క భక్తి. చూడముచ్చటగా ఉంటుంది ఆ సినిమా చూస్తుంటే. పాత సినిమా అయినప్పటికీ దయచేసి చూడండి 'సతీ సక్కుబాయ్'. మనం ఎన్ని తెలుసుకుంటామో అంత మంచి భక్తి. అంటే మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఫిర్యాదు చేయని భక్తి. ఆ భక్తి ఉంటే నువ్వు ఏదైనా కరెక్టే. ధ్యానమైనా కరెక్టే, భక్తి అయినా కరెక్టే. ఆ భక్తి లేనందుకే కదా పత్రిసారి ధ్యానం చేయమన్నాడు. అప్పుడు ధ్యానం చేస్తే నీ మనసును కంట్రోల్ చేసుకోగలుగుతావు, ఇంద్రియాలను కంట్రోల్ చేయగలుగుతావు, అంతరేంద్రియమైన నీ మనసును కంట్రోల్ చేయగలుగుతావు. అంతరేంద్రియమైన మనసైనా ఒకటే, ఓకేనా? ఫస్ట్ ఇంద్రియాలు, తర్వాత అంతరేంద్రియం కంట్రోల్ అయిపోయి అంతర్ముఖుడువైతావు. అంతర్ముఖుడివై సాధన చేస్తున్నప్పుడు విశ్వశక్తిని గ్రహిస్తావు. ఈ మాంసపిండం మంత్రపిండం అవుతుంది. అంటే ఎప్పుడైతే నువ్వు మాంసపిండం మంత్రపిండం అయితే ఏదైతే నువ్వు జ్ఞానాన్ని వింటావో ఆ విధంగానే నువ్వు మెలుగుతూ ఉంటావు. ఒకానొక సమయంలో ఆత్మానుభూతిని పొందుతావు అనే కదా ముందు శ్లోకాల శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినది. మరి ఇక్కడ ఎలా ఉంది సతీ సక్కుబాయి? శుభాశుభ పరిత్యాగిలో ఉంది. శుభమైన అశుభమైన ఆయన మరి రెండింటిని తీసుకొని స్వీకరించి ముందుకు పోతుంది. ఇంకా చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. మంచి చెడు రెండు పరిపూర్ణంగా పరిత్యజించాలి. మంచి జరిగితే ఎలా ఉంటాం? హ్యాపీగా ఉంటాం. చెడు జరిగితే ఎలా ఉంటాము? బాధపడతాము, రోధిస్తాము, పరనింద చేస్తాము, ఎవరెవరినో లెక్క తీస్తాం. మనము ఫెయిల్ అయితే, మనకు ర్యాంకు రాకపోతే ఏమని చెప్తాము? లేటుగా వదిలిపెట్టారనో, రాత్రి కరెంటు పోయిందనో, గురువు సరిగా చెప్పలేదనో, పేపర్ డిఫికల్ట్ ఇచ్చారనో, ఇలా చెడు జరిగితే ఎవరెవరి మీదో నింద వేస్తాము. మంచి చెడు రెండు పరిపూర్ణంగా పరిత్యజించాలి. ఎవరు త్యజిస్తారు? సరేలే నాకు ప్రాప్తం లేదులే అనుకునేవారు ఉంటారు. మరి ఆ విధంగా ఇప్పుడు రెండో ఉదాహరణ కింద మనం ఏం తీసుకుందాము అంటే చూడండి మై డియర్ ఫ్రెండ్స్, భక్త తుకారం తీసుకుందాం. భక్త తుకారంలో మరి తను పాండురంగన్ని నిందించలేదు. నా భార్యకు మందులు ఇప్పడానికి డబ్బులు లేవని నిందించలేదు. తన పిల్లలకు మంచిగా ఆహారం పెట్టడం లేదని నిందించలేదు. ఆయన ఆ తుకారం ఆ భక్తిలో పార్వశతంలో ఉన్నాడు, ఆనంద తాండవం చేస్తున్నాడు. అదే కథలోని రామదాసు తీసుకుంటే మరి ఆ గుడి కట్టించాడు, డబ్బు రాజు డబ్బు, ఆ పన్నుల మీద వచ్చిన డబ్బుని దుర్వినియోగం చేసినాడని తెలిసి రాజు జైల్లో వేస్తాడు రామదాసుని. అవునా? నాకు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక విషయం, అక్కడ ఉన్న కోటను చూడడానికి దర్శించడానికి వెళ్ళినప్పుడు ఓకే అప్పుడు అర్థమైంది. ఓహో ఇందుకా అంటే అక్కడ వెళ్ళాక వాళ్ళు ఏమని చెప్పారంటే గైడ్ 12 సంవత్సరాలు రామదాసు ఈ జైల్లోని ఈ యొక్క కారాగారంలోనే ఉన్నాడు అని చెప్పారు. నాకప్పుడు మతిపోయింది. ఓహో అందుకని రామదాసు చిట్ట చివరికి నీ అబ్బ సొత్తు అనుకున్నావని ఒకటి గానం చేస్తాడు, కీర్తన పాడతాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడు కదిలి వచ్చి ఆ రాజుకు చెప్తాడు, ఆ చెల్లింపు అంటే తప్పే కదా, నీ యొక్క సొమ్మును దుర్వినియోగం చేయడం తప్పే. చూడండి రాముడు ఆయన కూక చెప్పి విడిపియి, అవును నేను చెప్పింటేనే కట్టాడు, లేకపోతే నా కోసమే కట్టాడు, చాలా పరమ భక్తుడు అని అనలేదు. ఆయన చేసింది తప్పే. అందుకోసమని అనేసి అప్పుడు రాముడి కాలంలో ఉన్నటువంటి చలామణిలో ఉన్నటువంటి ధనాన్ని ఇచ్చిపోతాడు. ధనం రాసి పోసి ఉంటుంది, కళలో కనిపిస్తాడు. ఇప్పుడే చెప్పినాం దివ్య చక్షువుకే కనిపిస్తే కానీ చర్మ చక్షులకు కనిపించవు అని. ఆ రాజుకు కళలో కనిపించి రాముడు లక్ష్మణుడు వెళ్ళిపోతారు. లేచి చూస్తే ధనరాశి ఉంటుంది. సరే ఎవరో పోసిపోయినారేమో అనుకుంటాం. ఆ నాణ్యాలు పట్టుకొని చూస్తే ఆ బంగారు నాణ్యాలు ఎప్పుడివి? అప్పుడు త్రేతాయుగం నాటివి. అప్పుడు అర్థమవుతుంది, ఓహో కరెక్టే, నాది కళ కాదు, నిజంగానే వారు వచ్చారు, నాకు దర్శనం ఇచ్చారు, ఆ నాణ్యాలు ఇచ్చిపోయారు అని. మరి 12 సంవత్సరాలకు ఏమన్నాడు ఆయన? కోప్పడ్డాడు. అది కూడా ఎందుకు 12 సంవత్సరాలు జైల్లో పెట్టాల్సి వచ్చింది అని మనకు డౌట్ వస్తుంది మరి రాముడిని. మరి చిలుకని తీసుకొచ్చి ఏం చేసినాడు? ఆయన యవ్వనంలో ఉన్నప్పుడు తన ప్రియురాలకి ఇవ్వడానికి, కాబోయే భార్యకి ఇవ్వడానికి చిలుకని తెచ్చి పంజరంలో పెట్టాడు. మరి అంత గొప్ప రామదాసు ఎంతో భక్తి, అందరికీ భక్తి పార్వశంతో కీర్తనలు పాడేవాడు, రాముడికి గుడే కట్టాడు కదా, మరి ఆయనను క్షమించాడా? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? తప్పుకు తప్పుని బట్టి శిక్ష, మంచిని బట్టి మంచికి లాభము. మనం ఏమనుకుంటాము? నేను పాపం చేస్తాను, సొమ్ము సంపాదిస్తాను, అది కొంచెం మంచి పనులు చేస్తాను అనుకుంటాం. పాపం చేసిన సొమ్ములో నుంచి మంచి పనులు చేసినా అది మంచే కాదని లేదు. ఆ మంచికి తగిన లాభము ఇస్తాడు, ఈ చెడుకు తగిన నష్టము ఇస్తాడు. మరి తెలివైన వాళ్ళైతే పాపం ఎంత చేస్తున్నాం? అంత చేస్తున్నాం. అందులో నుంచి ఇంత సొమ్ము మాత్రమే పుణ్యానికి ఖర్చు పెడుతున్నాం. మరి మనం పరిస్థితి ఎలా ఉంటుంది?
మనం మంచి పనా చెడ్డ పని చేస్తున్నామా అది గుర్తించాలి. మరి ఈడ రామదాసుని భక్త తుకారాంని ఉదాహరణగా తీసుకున్నాం. మరి ముందుకు వెళ్ళిపోదామా మై డియర్ ఫ్రెండ్స్. మంచి చెడు రెండు పరిపూర్ణంగా త్యజించి పరిత్యజించాలి. మరి వాళ్ళు మంచి జరిగితే ఆనందించలేదు, చెడు జరిగితే దుఃఖించలేదు. భక్తి అంటే స్వస్వరూపానుసంధానమే అని మనకు తెలుసు. గత శ్లోకంలోనే తెలుసుకున్నాం. ఏమని తెలుసుకున్నాము? తనను తాను ఆత్మస్వరూపుడుగా తెలుసుకోవడమే స్వస్వరూపానుసంధానము అని తెలుసుకున్నాము. ఆత్మస్వరూపం అన్నది మానవుడి స్వస్వరూపం అని కూడా తెలుసుకున్నాము గత శ్లోకంలో. ఓకే, మరి ఇక్కడ కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఎంత చక్కగా మనకి అర్థమయ్యేటట్లు చెప్పారు చూడండి. ఆత్మధ్యానంలో మునిగి ఆత్మధ్యానంలో ఉన్నప్పుడు అని అర్థం. ఎప్పుడైతే ఆత్మధ్యానంలో మునిగిపోతావో అన్నిటిని వదిలేసి ఏ లాభాపేక్ష లేకుండా మంచి చెడులకు అతీతంగా, లాభ నష్టాలకు అతీతంగా, ఎటువంటి ఫిర్యాదులు లేకుండగా, శుభాలకు అశుభాలకు అతీతంగా నువ్వు ఆత్మధ్యానంలో మునిగి ఆత్మానందంలో ఉన్నప్పుడు అని అర్థము. ఉన్నవాడు అని అర్థము. ఏది? స్వస్వరూపానుసంధానము అన్నప్పుడు అర్థమేమి? నేను ఆత్మస్వరూపుడిని అని తెలుసుకోవడం అంటే అర్థమే ఆత్మధ్యానంలో మునిగి ఆత్మానందంలో ఉన్నవాడు అని అర్థము. అత్యాశలను వదిలి. చూడండి, మనము ఎన్నోసార్లు చూస్తూ ఉంటాము. మరి ఇక్కడ ప్రహ్లాదుడిని చూస్తాము. తండ్రి గారు అయినటువంటి హిరణ్యకశిపుడికి ఎటువంటి అత్యాశ ఉంది? నేను గొప్పవాడిని, నేను మరణాన్ని జయించినాను, నారాయణుడు ఎక్కడ, నారాయణుడిని నేను వధించాలి అని వెతుకుతూనే ఉంటాడు. మరి అంత శక్తి సామర్థ్యం ఉంటే నారాయణుడు ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలి కదా. ఆ మాత్రం ఇంగితం లేదు. పిరికివాడు అని ఒక ట్యాగ్ ఇస్తాడు నారాయణుడికి. అహంకారం ఉందంటారా లేదంటారా? తపస్సు చేశాడు, గొప్ప తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడే అతలాకుతలం అయిపోతుంటే ప్రపంచమంతా ఆయన ధ్యానానికి తపస్సుకు ప్రత్యక్షమయ్యి వరం ఇస్తాడు ఆయన కోరిన విధంగా. మరి ఏం లాభము? ఏం లాభం పొందావు? అహంకారంతో విర్రవీగినాడు, బిడ్డని కూడా హింసించినాడు, మరణానికి దగ్గరికి చేసినాడు. మరి దీన్ని అహంకారం అంటారా? ఏమంటారు? అహంకారమే కదా. మరి చూడండి ఎంత చక్కగా మనకి ఇక్కడ వివరిస్తున్నారు. అత్యాశలను వదిలి, అహంకారాన్ని వదిలి, సుఖ దుఃఖాలు, ఇష్టాలు, మంచి చెడుల వంటి ద్వంద్వాలను అతీతంగా వదిలి, అత్యాశను వదిలి, అహంకారాలను వదిలి, అత్యాశ. మరి అదే రావణాసుడికి తన భార్య చక్కగా ఉన్నప్పటికీ మరి సీతమ్మ మీరే ఏమేశాడు? కన్నేశాడా లేదా? అత్యాశ అంటారా కాదంటారా? తనని కాని వస్తువు మీద మరి ధ్యానం లేదా, జ్ఞానం లేదా, బ్రాహ్మణోత్తముడు. మరి ఎందుకు? అహంకారి. అత్యాశ కళ్ళకు పొరలు కట్టింది. అత్యాశ వల్ల అహంకారానికి పోయాడు, మతి భ్రమించింది. మరి సత్యమేమి అసత్యమేమి, ధర్మమేమి అధర్మమేమి, నీతి ఏమి అనీతి ఏం తెలియకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడు. తన మరణానికి తానే కారకుడయ్యాడు. ఇతిహాసాలు, పురాణాలు అనేది మనలో కూడా అలాంటి లోపాలుంటే మనల్ని మనం సరి చేసుకోవడానికి. అత్యాశలను వదిలి, అహంకారాన్ని వదిలి, సుఖ దుఃఖాలు, ఇష్టాలు, మంచి చెడులు వంటి ద్వంద్వాలను అతీతంగా ఉంటూ, మంచి జరిగినా చెడు జరిగినా, ఇష్టమైన అయిష్టమైన, సుఖమున్నా దుఃఖమున్నా, ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ప్రతి ప్రాపంచికంలో ప్రతి ఒక్క కర్మకు ఇంకొక ద్వంద్వత్వం ఉంటుంది. లాభము నష్టము, ఆరోగ్యము అనారోగ్యము, నలుపు తెలుపు, ఈ విధంగా ప్రతి ద్వంద్వత్వానికి అన్నిటికీ అతీతంగా జీవించడం. జీవితంలో ఏమి జరుగుతూ ఉన్నా ఏ స్థితిలో ఉండడము? ఓకే, ఇది నా కర్మలో భాగము. ఆత్మజ్ఞాని ఆ విధంగా అనుకుంటాడు. గత జన్మ కర్మ ఈరోజు నేను ఈ విధంగా అనుభవిస్తున్నాను. ఏ కర్మ చేయలేదు అన్న స్థితికి వచ్చావనుకో, తోడై ఉంది, అన్ని చూసుకున్నావు, అయినా బాధపడడు. ఎందుకు బాధపడడు? ఎదగడానికి, ఒదిగి ఉండడానికి నేను ఈ పరివారాన్ని, ఈ పరిస్థితులను, ఈ స్థితిగతులను తెచ్చుకున్నాను అని అనుకుంటాడు. ఇది అత్యుత్తమమైనటువంటి ఆత్మజ్ఞానం అంటే. ఏం మై డియర్ ఫ్రెండ్స్, ద్వంద్వాలకు అతీతంగా ఉంటూ తన యొక్క ఆత్మధ్యానంలో వేటిని పట్టించుకోడు. తనలోకి తను స్థితమవుతాడు, లయమవుతాడు. తన లోపలికి తను ప్రయాణం చేస్తాడు. ఫిర్యాదులు చెయ్యడు, మొక్కులు మొక్కడు, వేడుకోడు, అర్థించడు, ఆర్తనాదాలు చెయ్యడు. ఎవరు? ఆత్మజ్ఞాని, సత్యం తెలుసుకున్నవాడు, ద్వంద్వాలకు అతీతంగా ఉన్నవాడు అని అర్థం. తన యొక్క ఆత్మధ్యానంలో, ఆత్మానందంలో మునిగి ఉన్న ఒకానొక ధ్యానయోగి. ఆత్మానందంలో ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందిన వాడికి అన్నీ అవగతం అవుతూ ఉంటాయి. ఎందుకు ఈ పరివారము, నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంది,
అంటే లాభం వచ్చినా దాని యొక్క కారణం తెలిసి ఉంటుంది, నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, అవమానం జరిగినా అన్నిటిని అవగతం చేసుకున్నవాడు. మరి షిరిడి సాయినాథుడికి ఆ ఊర్లో ఉన్న జనాలు అంటే ఒక ముగ్గురు నలుగురు ఉంటారు. తొట్టి గ్యాంగ్ అని చెప్పొచ్చు, పిచ్చి మాలోకాలని కూడా చెప్పొచ్చు, అవివేకులు అజ్ఞానులని బాగా చెప్పొచ్చు. ఆయన ఏ మంచి పని చేసినా అందరి ముందు తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలని కూడా చేస్తూ ఉంటారు, అవమానిస్తుంటారు. భక్త తుకారంలో కూడా చూస్తాం అలాంటి వ్యక్తుల్ని. కానీ వాళ్ళు ఏమి చెల్లించరు, భగవంతుడు ఫిర్యాదు చేయరు. ఇంకా వారికి నష్టపోయినప్పుడు వీరే సహాయం చేస్తారు. అది కదా గొప్ప తత్వము. అంటే మంచి చెడులకు అతీతంగా ఉన్నారు కదా. అరే వీరు నాకు చెడు చేశారు అని అనుకోలేదు, తిరిగి మంచి చేశారు. ద్వంద్వాలకు అతీతంగా ఉన్నవాడు ఆత్మజ్ఞాని అని అర్థం. సుఖాసుఖాలు, ఇష్టాయిష్టాలు, మంచి చెడుల వంటి ద్వంద్వాలకు అతీతంగా ఉంటూ తన యొక్క ఆత్మధ్యానంలో ఆత్మానందంలో మునిగి ఉన్న ఒకానొక ధ్యాన యోగి. అదే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కూడా చూడండి, తనకు నష్టం కలగలేదా, తన పేరుని చెడగొట్టే విధంగా కొన్ని ఛానల్స్ మాట్లాడలేదా, దుఃఖపడలేదు, భయపడలేదు, బాధపడలేదు, అవమానంగా బాధపడలేదు. అప్పుడు సీనియర్ పిరమిడ్ మాస్టర్లను నేను అడిగితే అప్పుడు గురుగారి యొక్క స్థితి ఏమి, బాధపడ్డారా, అయ్యో నేను ఇంత మంచి చేస్తే భగవాన్ నాకెందుకు ఇలా చేశాడు అనుకున్నా అంటే, లేదు మేడం, చక్కగా మాకంతా వండి పెట్టి ఆనందంగా ఉన్నాడు. మా అమ్మ మాకందరికి ఒక మాట చెప్పేవాడు, మీరు తిరిగి ఆ ఛానల్కి ఏ విధమైన మీరు ఉపద్రవం తేకూడదు, ఇబ్బంది పెట్టకూడదు, నష్టపరచకూడదు అనేవాడు. ఇంకొక మాట అనేవాడు, చాలా ఆశ్చర్యం వేసేది మేడం, నేను ఇంత కష్టపడి 30 ఏండ్ల నుంచి 2012 ఈ విషయం జరిగింది కదా, నేను 30 సంవత్సరాలలో చేసిన ప్రచారం ఒక ఎత్తు, ఇప్పుడు వీళ్ళు ప్రచారం చేసినది బహు గొప్ప ప్రచారము. చూసారా, నెగిటివ్లో కూడా పాజిటివ్ని చూడడం అంటే అది కదా సద్గురువు యొక్క లక్షణము మాస్టర్స్. మరి ద్వంద్వాలకు అతీతమైన వాడు అవునంటారా కాదంటారా? మరి ఆయన గమ్మున తన పని తను చేసుకుంటూ పోయినాడు. ఎవరు ఏ కర్మ అనుభవించాలనో ఆ కర్మ అనుభవిస్తాము. కానీ ఎవరికి ఏం జరిగింది అని ఎప్పుడు తొంగి చూడలేదు. కానీ తన శిష్య గణానికి అంతా ఏమని చెప్పాడు, మీరు ఆ ఛానల్ మీద మీరు ఒక్క రాయి విసిరినా నా మీద విసిరినట్టే, మీది పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి, నా పని నేను చేసుకుంటూ పోతాను, ఇంకా వాళ్ళు మనకి మంచి చేశారయ్యా అని చెప్పాడంటే ఏమని చెప్పేది ఇలాంటి వారి గురించి మాస్టర్స్? ఓకే, తన యొక్క ఆత్మధ్యానంలో ఆత్మానందంలో మునిగి ఉన్న ఒకానొక ధ్యాన యోగి తనకు అత్యంత ప్రియుడని చెబుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరంట? ఇష్టులు శుభాశుభాలలోనూ, సంతోషంలోనూ, ద్వేషంలోనూ, దుఃఖంలోనూ అన్నిటికీ ఎలా ఉండాలి? అతీతుడుగా ఉన్నవాడు. అటువంటి భక్తుడు నాకు మిక్కిలి ప్రియమైన వాడు. అందుకనే ఈ భక్త తుకారం, భక్త కన్నప్ప, మీరాబాయి, సతీ సక్కుబాయి, రామదాసు, అన్నమయ్య, త్యాగమయ్య, అంతేకాకుండా మనం ఎన్నో ఇతిహాసాలు చెప్పుకున్నాము. ఎవరు మన కళ్ళ ముందు ఈ మధ్య కాలంలో కాలం చేసినటువంటి భగవాన్ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వారికి జబ్బు చేసిన, గాయమైన, పురుగులు ఒంటి మీద పారాడుతున్న వారు ఏం చేశారు? భగవంతునికి ఫిర్యాదు చెయ్యలేదు, నిందించలేదు, తగ్గించమని వేడుకోలేదు. మరి ఇప్పుడు ఈ సెంటెన్స్ వాళ్ళకి సూట్ అవుతుందో లేదో ఒకసారి చదువుతాను. మనకు సూట్ అవుతుందా, వాళ్ళకు సూట్ అవుతుందా, మనలో కూడా ఏమైనా మార్పులు చేసుకోవాలనా, ఇవన్నీ తర్వాత మాట్లాడేదా? ఎవరు సంతోషానికి, ద్వేషానికి, దుఃఖానికి, ఆశకు, శుభ అశుభాలకు అతీతుడో అటువంటి భక్తుడు నాకు మిక్కిలి ప్రియమైన వాడు. భగవంతుడికి మనం ప్రియులం అవ్వడం గొప్ప కదా. ఓకేనా? మరి ఈ విషయంకి మనం ఎంతో మార్చుకునేది ఉందని నేను చెప్పేస్తాను, నా వరకే నేను చెప్పేస్తాను, మీ వరకు మీరు ప్రశ్నించుకోండి. మరి ఇక్కడ మనం చదివినటువంటి మహానుభావులందరూ, పుణ్యపురుషులందరూ ఈ స్థితిలో ఉన్నవారే కదా. ఒక చిన్న కథ చెప్పి స్టోరీ ఈ ఎపిసోడ్ ఎండ్ చేస్తాను. నారదుడు నారాయణ నారాయణ అనుకుంటూ వైకుంఠానికి బయలుదేరాడు. అక్కడ నారాయణుడు ఎంతో బిజీగా రాయడం గమనించాడు. అడిగాడు, నారాయణ ఏం రాస్తున్నావయ్యా అంటే, ఎవరు నా భక్తులు అని రాస్తున్నాను, నన్ను ఇష్టపడే వారి పేర్లు రాస్తూ ఉన్నాను అన్నాడు. అవునా, నేను ఆయనను ఎట్లా ఇష్టపడతాను, క్షణం నేను నారాయణ నారాయణ అంటుంటాను, నాది ఏ స్థానంలో ఉంది, టాప్ 5 టాప్ 2 టాప్ 1 అని తహతహలాడాడు. ఓకే, మరి ఏం చేశాడు, ఎప్పుడు వచ్చి చూసేది నేను ఆ పుస్తకం అంటే, రేపు వచ్చేసేయి. నారద మహర్షికి నారాయణుడు ఏమని చెప్పాడు, రేపురా నారద అని చెప్పాడు. సరే అనేసి నారదుడు వెయిట్ చేశాడు, ఎప్పుడెప్పుడు ఉదయం అవుతుందా అని. వెళ్ళాడు మరి వైకుంఠానికి. మరి రాస్తూ ఉన్నాడు. అడిగాడు, నారాయణ అయిపోలేదా రాయడం అంటే, అక్కడ ఉంది తీసుకొని చదువు అని తీసుకో అని అన్నాడు. మరి ఇదేం పుస్తకము అని అడగాలనుకున్నాడు. సరే ముందు ఆతృత ఉంది కదా, నా స్టేజ్ ఏమి, టాప్ 10 టాప్ 5 అని. పై చూసే లోపల నారదుడు మొట్టమొదటి పేరుంది. ఎవరు నారాయణ్ని ఇష్టపడతారు అనేది హెడ్డింగ్.
ఓకే, నేను హ్యాపీ, నేను ఇష్టపడతానని నారాయణుడికి అవగతమైంది అన్నాడు. దగ్గరికి వచ్చి అడిగాడు, ఇంకేం రాస్తున్నారు ఇంకా మీరు? నేను ఇష్టపడే వాళ్ళ లిస్టు రాస్తున్నాను. అప్పుడు నారదుడికి కనిపించింది, ఆయనని ఇష్టపడడం సర్వసాధారణము, ఆయన మనల్ని ఇష్టపడడం కదా గొప్ప అని తొంగి చూస్తే ఆంజనేయుడి పేరు ఉందంట. అంటే భక్తితో, శ్రద్ధతో, విశ్వాసంతో సాధన చేస్తూ ఉన్నాడు కాబట్టి అది తేడా. ఈయన ఏం చేస్తున్నాడు, లోకాలను చుట్టుతూ ఉన్నాడు. ఆయన మెచ్చుకున్నాడు, కాదనలేదు. కానీ ఇక్కడ ఏం గమనించాలి, భగవంతుడికి మనం ఇష్టలం కావాలి అనేది గమనించాలి. ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా భగవద్గీతను రోజు పారాయణం చేయండి. పిఎంసి ఛానల్లో వస్తున్నటువంటి శ్రీకృష్ణామృతాన్ని చక్కగా వీక్షించండి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్ వారికి, బ్రహ్మర్షి పితాంబత్రిజీకి శతకోటి వందనాలు.